గతంలో బియ్యం పంపిణీలో జోరుగా అక్రమాలు జరిగేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం బోనస్ డబ్బులు పెండింగ్లో ఉంటే త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగం ఉండేదని తెలిపారు. గత ప్రభుత్వం సాగునీటి శాఖలపై 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన అదనంగా 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇవ్వడం లేదని చెప్పడే మనం చేస్తున్నాం. గతంలో ఏం జరిగేది, సంవత్సరానికి ఈ దొడ్డు రకం బియ్యం ఇస్తూ కోర్స్ గ్రెయిన్స్ ఇస్తూ 10,665 కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టేవి. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు రాష్ట్రంలో 2,81,00,000 మందికి ప్రతి ఒక్కరికి దొడ్డు రకం బియ్యం 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేది. కానీ మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో వచ్చే బియ్యం, గతంలో వచ్చే దొడ్డు బియ్యం 70 నుంచి 80% జనం తినకపోయేవారు. లబ్ధిదారులు అమ్ముకోవడమో, రేషన్ డీలర్ అమ్ముకోవడమో, అక్రమ వ్యాపారాలకి దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది. రీసైక్లింగ్ జరిగేది, కోళ్ల ఫారాలకు అమ్ముకునేది, బీర్ కంపెనీలకు అమ్ముకునేది. రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినాము, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం, సన్న రకం బియ్యం 3,10,00,000 మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం మీరు అందరూ తెలుస్తుంది. ఎక్కడ లేని ఈ భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ. మరి ఈ సన్న బియ్యం పంపిణీ వ్యవస్థ ఎంత ఖర్చైనా సరే మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి 84% జనాభాకి 3,10,00,000 మందికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నది మీరు గమనించాలి. అది ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇవ్వడం లేదని చెప్పడే మనం చేస్తున్నాం. గతంలో ఏం జరిగేది, సంవత్సరానికి ఈ దొడ్డు రకం బియ్యం ఇస్తూ కోర్స్ గ్రెయిన్స్ ఇస్తూ 10,665 కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెట్టేవి. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు రాష్ట్రంలో 2,81,00,000 మందికి ప్రతి ఒక్కరికి దొడ్డు రకం బియ్యం 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేది. కానీ మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో వచ్చే బియ్యం, గతంలో వచ్చే దొడ్డు బియ్యం 70 నుంచి 80% జనం తినకపోయేవారు. లబ్ధిదారులు అమ్ముకోవడమో, రేషన్ డీలర్ అమ్ముకోవడమో, అక్రమ వ్యాపారాలకి దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది. రీసైక్లింగ్ జరిగేది, కోళ్ల ఫారాలకు అమ్ముకునేది, బీర్ కంపెనీలకు అమ్ముకునేది. రకరకాలుగా జరిగిన ఆ వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చినాము, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం, సన్న రకం బియ్యం 3,10,00,000 మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం మీరు అందరూ తెలుస్తుంది. ఎక్కడ లేని ఈ భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ. మరి ఈ సన్న బియ్యం పంపిణీ వ్యవస్థ ఎంత ఖర్చైనా సరే మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి 84% జనాభాకి 3,10,00,000 మందికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేస్తున్నది మీరు గమనించాలి. అది ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ నేను చేతులెత్తి
పసుపు పంటకు మద్దతు ధర వస్తేనే పసుపు రైతులు తలెత్తుకొని ఉండగలరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణకు సాటి వచ్చే రాష్ట్రం మరొకటి లేదన్నారు. రాష్ట్రానికి పసుపు పారాణి లాంటిది నిజామాబాద్ జిల్లా అని పేర్కొన్నారు. రైతులకు 2 లక్షల వరకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మిగతా అన్ని పథకాలను నిలిపివేసిందన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన వారికి త్వరలోనే పరిహారం అందజేస్తామన్నారు. రైతాంగానికి కావలసినటువంటి సలహాలతోటి పాటు మీరిచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు తీసిన దిగుబడుల కంటే ఎక్కువ తీసి వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే మిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ జిల్లా భరతమాతకి, తెలంగాణ తల్లికి పసుపు పారాయణం అందించినటువంటి నిజామాబాద్ జిల్లా. కేంద్ర ప్రభుత్వం మనందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలి అంటే మా నిజామాబాద్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు చైర్మన్గా, మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు భవానీ గారు. వారికి ఒకే ఒక విజ్ఞప్తి, ఈ యొక్క బోర్డు యొక్క లక్ష్యం ఈ జిల్లా ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆశలని తీర్చేటట్టుగా ఆ బోర్డుని త్వరగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తుకుని నిలబడగలుగుతాడో అతన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. రైతాంగానికి కావలసిన